రాజకీయ సంక్షోభంతోనే రాష్ట్ర విభజన ఆగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగితే నదీ జలాలు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలవరాన్ని ఏ నీళ్లతో నింపుతారని నిలదీశారు. న్యూఢిల్లీలో జరిగిన సెక్రటేరియట్ సీమాంధ్ర ఉద్యోగుల మహాధర్నాలో పాల్గొన్న ఆమె కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలను తీవ్రంగా తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా నిర్ణయం తీసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలను ఎమ్మెల్యేలను మరి కాంగ్రెస్ మంత్రులను మరి ఎక్కడికక్కడ నిలదీయండి, అడగండి. చంద్రబాబు నాయుడు లేఖ వెనక్కి తీసుకోమని చెప్పండి. చంద్రబాబు నాయుడిని ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా రాజీనామాలు అడగమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. రాజకీయ సంక్షోభం వస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. మనం ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు కొన్ని కోట్ల మంది ఎన్ని చోట్ల ఎన్ని ఉద్యమాలు చేస్తా ఉన్నారు. అందరూ రోడ్ల మీదనే ఉన్నారు. అయినా కూడా క్షేమ కుట్టట్టు కూడా కాకుండా లేదు కాంగ్రెస్ పార్టీకి. తెలుగుదేశం పార్టీ కూడా అంతకంటే ఇంకా లేదు. కానీ వీళ్ళు గ్రామాలకు తెలపడాలంటే, రాజకీయ సంక్షోభం రావాలంటే మాత్రం రాజీనామాలు చేసినప్పుడు మాత్రమే సమైక్య ఉద్యమం, సమైక్య ఆంధ్ర బయటకు వస్తుందని కూడా మిమ్మల్ని అందరినీ చెప్పాలి. యాంటోనీ కమిటీని నమ్మలేమన్నారు వైఎస్ విజయమ్మ. కాంగ్రెస్ పార్టీకి తెలుగువారి మనోభావాలు తెలియవన్నారు. రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. ఒక ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసిందన్నారు. ఎమ్మెల్యే లెటర్ రాశారు, రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసిన తర్వాత యాంటోనీ కమిటీ అని ఒక కమిటీ వేశారు. ఇంకా ముందు ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేశారు. రాజశేఖర రెడ్డి గారు రోసయ్య గారి కమిటీ వేశారు. శ్రీకృష్ణ కమిటీ చెప్పింది కలిపి ఉంచాల్సిందే, దీనికి ప్రత్యామ్నాయ మార్గం లేదు రాష్ట్రాన్ని చెప్పి. వీరభూమిని కర్ణాటక నుంచి మరి ఆయన రాష్ట్రాన్ని ఎందుకు విభజన చేసుకోలేదు? మరి చిదంబరం గారు తమిళనాడు, ఆయన రాష్ట్రాన్ని ఎందుకు విభజన చేసుకోలేదు? మరి ఆంటోనీ కేరళ, ఆయన రాష్ట్రాన్ని ఎందుకు విభజన చేసుకోలేదు? మరి వీళ్ళందరూ కూడా డివిజన్ చేసుకోకుండా మన రాష్ట్రాన్ని మాత్రమే ఎందుకు డివిజన్ చేయాలనుకుంటా ఉన్నారు? ఢిల్లీలో కూడా సమైక్య ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు సెక్రటేరియట్ సీమాంధ్ర ఉద్యోగులు. సమైక్య ఉద్యమంలో అందరినీ భాగస్వాములు చేస్తామన్నారు. ప్రభుత్వం నుండి తప్పకుండా స్పందన ఉందని భావిస్తున్నామండి. ఎందుకంటే అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇమీడియట్ గా వితిన్ 1 వీక్ కేబినెట్ నోట్ ప్రాసెస్ చేస్తా ఉన్నారు. అది ఆగింది అంటే మా ప్రతిఘటన ఫలితమే అని మేము అనుకుంటున్నాము. మీరు చూస్తున్నారు, సీమాంధ్ర జిల్లాల్లో 13 జిల్లాల ప్రజలు పిల్లాది మొదలు రోడ్ల మీదే ఉన్నారు. అంటే వాళ్ళ సమైక్య ఆకాంక్ష ఎంత గాఢంగా ఉందో అనేది సిడబ్ల్యూసీ పెద్దలు గమనించాలి. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన ధర్నాలో వేలాది సీమాంధ్ర ఉద్యోగులు పాల్గొని తమ సమైక్యాకాంక్షను తెలియచేశారు. ఉద్యమంలో అర అంగుళం కూడా వెనక్కి వేసే ప్రసక్తే లేదన్నారు.